హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లూమింగ్ ఐవీ బై శ్వేతారాజ్. ఈరోజు నేను 2 హెల్దీ స్నాక్స్ చూపిస్తున్నాను. ఒకటి పూల్ మఖానాతోని అండ్ ఇంకొకటి నువ్వుల లడ్డు. ఫస్ట్ మనం పూల్ మఖానాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. నేను ఇక్కడ థిక్ బాటమ్ ఉన్న కడాయిని స్టవ్ పైన పెట్టుకొని అందులోకి 2 కప్స్ నేను పూల్ మఖానాని తీసుకుంటున్నాను. వాటిని ఫస్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకుందాము కొంచెం గీ వేసి. ఈ పూల్ మక్కన వల్ల యూజెస్ ఏంటంటే, ఇది తక్కువ క్యాలరీస్ ఉండడం వల్ల మన వెయిట్ కంట్రోల్కి యూజ్ అవుతుంది. హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇందులో ప్రోటీన్, మెగ్నీషియం, కాల్షియం సఫిషియెంట్గా ఉంటాయి. బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మనకి ఏజింగ్ని కూడా ఇది తగ్గిస్తుంది. అండ్ వెయిట్ లాస్ చేయాలనుకునే వారికి ఇది మంచి స్నాక్. అండ్ ఇప్పుడు మనం ఇది బెల్లం వేసి చేసుకుంటున్నాం కాబట్టి వెయిట్ లాస్లో ఉన్నప్పుడు స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి కదా, అలా ఉన్నప్పుడు ఈ స్నాక్స్ని తీసుకుంటే మనకి వెయిట్లో ఎలాంటి ఇష్యూస్ ఉండవు. నేను ఇక్కడ ఒక ప్లేట్కి గీని అప్లై చేసుకొని పెట్టుకుంటున్నాను. మఖానా ఇలా క్రిస్ప్ అయ్యే వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే కడాయిలో మనం 3 టేబుల్ స్పూన్స్ వరకు బెల్లాన్ని వేసుకుందాం. ఇందులో కూడా నేను ఒక టీ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో మనం వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలానే వేడితోనే ఆ బెల్లం అంతా మనకి కరిగిపోతుంది. ఇలా మనం మిక్స్ చేస్తూ ఉంటేనే బెల్లం అంతా కరిగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను యాడ్ చేస్తున్నాను. ఇది ఎలా అంటే గట్టిపాకం రావాలి మనకి స్నాకింగ్కి కాబట్టి. మకాన మెత్తగా అయిపోకుండా ఉండాలంటే, మనకి క్రంచీగా రావాలంటే మనం గట్టి పాకానికి పెట్టుకోవాలి బెల్లాన్ని. ఇలా వాటర్లో వేసి చూస్తే మనకు ఆ బెల్లం గట్టిగా అయిపోవాలి వాటర్లో వేసిన వెంటనే. అప్పుడు ఇందులోకి మనం మకానాన్ని యాడ్ చేసుకొని నీట్గా మకానాకి మొత్తం బెల్లం కోట్ అయ్యే వరకు నీట్గా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మకానాకి మొత్తం బెల్లం పట్టేసిన తర్వాత నేను ఇప్పుడు ఏదైతే గీ అప్లై చేసి పెట్టుకున్నానో ప్లేట్, అందులోకి మకానాన్ని తీసేసుకుంటున్నాను. ఇవి ఇలా చల్ల అయ్యే వరకు ఉంచిన తర్వాత ఇవి మనం ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకుంటే మనకి పిల్లలకి కానీ మనకి కానీ స్నాకింగ్కి చాలా బాగుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ స్నాక్ ఏంటో చూద్దాము. ఇక్కడ నేను నువ్వుల లడ్డు చేస్తున్నాను. దానికోసం నేను ఇక్కడ మెజరింగ్కి 1 కప్పు నువ్వులను తీసుకున్నాను. వీటిని నీట్గా డ్రై రోస్ట్ చేసుకున్నాం. నువ్వులని బాగా వేయించుకోవాలి, వాటి చిటపట అనే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. 1 కప్పు నువ్వులను తీసుకున్నాం కాబట్టి ఇక్కడ సేమ్ అదే కప్తో నేను ఇక్కడ బెల్లాన్ని కూడా తీసుకుంటున్నాను. ఇక నేను 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఇది బెల్లం కరిగే వరకు మనం దాన్ని తిప్పుతూ ఉండాలి, లేదంటే కింద మాడిపోయి మనకి చేదు అనేది వస్తుంది బెల్లానికి. ఈ నువ్వుల లడ్డుతో మనకి యూజెస్ ఏంటంటే, మన బోన్స్ని స్ట్రెంగ్తెన్ చేస్తాయి. ఇందులో మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హార్ట్కి కూడా మంచి హెల్తీ ఫ్యాట్స్ని ఇస్తుంది అన్నమాట. మనకి ఇంకొకటి ఏంటంటే, ఫ్యాటిగ్ అలాంటివి ఉన్న వాళ్ళకి
ఈ నువ్వుల లడ్డు తినడం వల్ల అలాంటివన్నీ తగ్గుతాయి. ఇక్కడ దీనికి పాకమేం రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగి అందులో బబుల్స్ వచ్చే టైంకి మనం ఇక్కడ నువ్వులను యాడ్ చేసుకోవాలి. నువ్వులు బెల్లం మొత్తం మిక్స్ అయ్యే వరకు నీట్గా కలుపుకోవాలి. అండ్ ఇందులో ఇంకా యూజెస్ ఏంటంటే ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల మనకి రక్తహీనత తగ్గుతుంది. ఇక్కడ ప్లేట్కి నేను గీ అప్లై చేసి రెడీగా పెట్టుకుంటున్నాను. అండ్ డైజెస్టివ్ ఇష్యూస్ని కూడా మనకి ఇంప్రూవ్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది ఇది. ఇలా నువ్వుల లడ్డు అనే కాదు, మనం రోజు ఒక 5 grams వరకు నువ్వులని రోస్ట్ చేసుకొని తిన్నా కానీ మనకు అది హెల్తీకి చాలా మంచిది. కాల్షియము, ఐరన్ డెఫిషియన్సీస్ రాకుండా చూస్తుంది నువ్వులు. ఎదిగే పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా మంచిది. ఇక్కడ నీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత నేను దీని అంతటిని ఒక గీ అప్లై చేసిన ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా తీసేసుకున్న తర్వాత దీన్ని కొంచెం చల్లగే వరకు పక్కన పెట్టాలి. పూర్తిగా చల్లగా అయితే మనకు లడ్డు చుట్టడానికి రాదు. అది కొంచెం వేడి పైన ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి. ఇక్కడ మకాన చల్లగా అయిపోయినాయి. నేను వాటిని అన్నిటిని సపరేట్ చేస్తున్నాను. చాలా క్రంచీగా చాలా మంచిగా వచ్చినాయి. ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకుంటే మనకి 1 week వరకు స్టోర్ ఉంటాయి. నువ్వుల లడ్డు చేస్తున్నాను. అది ఇంకా అంతగా చల్లగా అవ్వలేదు. కొంచెం వేడి ఉన్నప్పుడే చేతికి నెయ్యి అప్లై చేసుకొని చేస్తున్నాను. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బ్లూమింగ్ ఐవీ బై శ్వేతారాజ్.